ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో చివరి 3 నెలల్లో అంటే థర్డ్ ట్రైమిస్టర్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అనే దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చివరి 3 నెలలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో, వీళ్ళలో అంటే లాస్ట్ ట్రైమిస్టర్‌లో బేబీ వెయిట్ ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల అండ్ అబ్డామిన్ కూడా చాలా పెద్దగా అవుతుంది. బేబీ వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల. సో, దీనివల్ల ఏమవుతుందంటే స్టమక్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో, కొంచెం తినగానే ఎక్కువగా వాళ్ళకి బ్లోటింగ్ సెన్సేషన్, వామిటింగ్, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావచ్చనమాట. సో, కానీ ఏంటంటే ఈ ఈ టైంలో ఆహారం అనేది డైట్ కరెక్ట్‌గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంథెనింగ్ అండ్ బాడీ స్టామినా అనేది ఎక్కువగా ఉంటుంది. బేబీకి న్యూట్రిషన్ ఎందుకంటే చివరి 3 మంత్స్‌లో ఎక్కువగా బేబీ వెయిట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అందువల్ల డైట్, న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో, చివరి 3 నెలల్లో ఎలాగా ఆహార నియమాలు పాటించాలి అనే దాన్ని మనం గమనిస్తే యూజువల్‌గా ఈ 3 మంత్స్‌లో పొట్ట పెరగడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు వాళ్ళ తినే ఆహారాన్ని డివైడ్ చేసుకోవాలన్నట్టు. అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ లాగా తీసుకోవాలన్నట్టు. సో, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ టైంకి యూజువల్‌గా అంటే అన్ని పప్పు ధాన్యాలతో, చిరు ధాన్యాలతో అంటే మిల్లెట్స్, రాగి, జోవార్ ఇట్లా వీటన్నిటితో కలిపి చేసిన దోస కానీ, ఊతప్పం గానీ ఇట్లా ఏదైనా ఒక టిఫిన్ తీసుకొని దాంతో పాటుగా ప్రోటీన్ పౌడర్ మిల్క్‌తో తీసుకుంటే బెటర్ అన్నట్టు. ఒకవేళ ప్రోటీన్ పౌడర్ అనేది వాళ్ళకి మిల్క్‌తో తాగడం ఇష్టం ఉండదు. కొంతమందికి ఆ ఫ్లేవర్స్ నచ్చవు. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈ స్మూతీ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్రూట్స్‌తో అంటే బనానా కానీ, యాపిల్ గానీ ఇలాంటి ఫ్రూట్స్‌తో స్మూతీ తయారు చేసుకొని డ్రై ఫ్రూట్స్‌తోని దాంట్లో ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకొని తాగొచ్చు. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో ఎర్లీ మార్నింగ్ స్నాక్స్ తీసుకోవాలి. సో, ఈ మార్నింగ్ స్నాక్స్‌లో వీళ్ళు బేసిక్‌గా ఏదైనా ఒక ఫ్రూట్ ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్ యాజ్ సచ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఏదైనా లేదంటే గుప్పడన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటితో పాటు ఒక స్మాల్ బౌల్ కర్డ్ తీసుకోవడం బెటర్ అన్నట్టు. సో, నెక్స్ట్ లంచ్. ఈ లంచ్ సమయానికి ఏంటంటే మధ్యాహ్నం మామూలుగా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా కానీ బ్రేక్‌ఫాస్ట్ అనేది మంచి హెవీగా తీసుకోవాలన్నట్టు. ఆ తర్వాత లంచ్‌లో వీళ్ళు అన్ని రకాల పోషక పదార్థాలున్న డైట్ అనేది తీసుకోవడం బెటర్. సో, అలా చూసుకున్నట్టయితే వాళ్ళ ప్లేట్‌లో మనకి ఒక 4 పోర్షన్స్ లాగా మనం డైట్‌ని డివైడ్ చేసుకుంటే 1/4 కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అంటే అట్‌లీస్ట్ కప్ ఆఫ్ రైస్ కానీ లేదా పున్కా గానీ, రోటీ గానీ తీసుకోవచ్చు. దాంతో పాటు ప్రోటీన్స్ అంటే ఏదో ఒక పప్పుతో చేసిన కర్రీ వాడుకోవచ్చు. తర్వాత ఏదైనా ఒక ఆకుకూర అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు సలాడ్స్ అంటే పచ్చి కూరగాయలు అంటే క్యారెట్ కానీ, కీరా కానీ, బీట్రూట్ కానీ అలా ఉండడం బెటర్. అవి ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ అన్నట్టు. సో, అంటే మీ ప్లేట్ చూస్తే ఎంత అంటే కలర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. అంటే అన్ని కలర్‌ఫుల్‌గా ఉండడం వల్ల అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇలా అన్ని కలర్‌ఫుల్‌గా ఉండడం వల్ల ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది పుట్టబోయే బేబీలో కూడా ఐస్‌కి సంబంధించిన సమస్యలు, బ్రెయిన్ సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటుందన్నమాట. అంటే ఈ కలర్‌ఫుల్ ఫుడ్ అనేది ఐ డెవలప్‌మెంట్‌కి, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతుందన్నట్టు. దీంతో పాటుగా ఏదైనా ఒక ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకోవాలి లంచ్ టైంలో. తర్వాత ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లో కూడా మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. బనానా కానీ, యాపిల్ కానీ, పొమోగ్రానేట్ కానీ, సంత్రా కానీ ఏదైనా ఒక ఫ్రూట్ లేదంటే రోస్టెడ్ చెనా కానీ, సోయా బీన్స్ కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ డిన్నర్ విషయానికొస్తే ఏంటంటే ఎప్పుడు కానీ మీరు నైట్ టైంలో ఫుడ్ అనేది అట్‌లీస్ట్ మీ పడుకునేకి 2 అవర్స్ ముందు డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు లేట్‌గా డిన్నర్ చేసి ఇమ్మీడియేట్‌గా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎసిడిటీ సమస్య అనేది ఎక్కువ అయ్యి నైట్ టైంలో వామిటింగ్స్ రావడము, బ్లోటింగ్ సెన్సేషన్ ఇలాంటి కాంప్లికేషన్స్ రావచ్చనమాట. సో, ఎప్పుడు కానీ మీ డిన్నర్ టైంని 2 అవర్స్ బిఫోర్ స్లీపే మీరు ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. అండ్ డిన్నర్ అనేది కొంచెం లైట్‌గా ఉండేటట్టు చూసుకోవాలన్నట్టు. సో, డిన్నర్ టైంలో ఎయిదర్ రోటీ కానీ దాంతో పాటు ఏదైనా పన్నీర్ కర్రీ, ప్రోటీన్‌కి సంబంధించిన కర్రీ ఇలాంటివి తీసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడు ఒకవేళ నాన్ వెజిటేరియన్ కూడా తినేవాళ్ళుంటే మీరు ఈ ప్రోటీన్ అంటే పన్నీర్ కర్రీ బదులుగా మీరు చికెన్ గానీ, ఫిష్ కానీ మధ్యాహ్నమైనా, రాత్రైనా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎగ్ తినేవాళ్ళు ఖచ్చితంగా రోజు ఒక పూట ఎగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నట్టు. సో, ఇలా మీరు అన్ని పోషక పదార్థాలు విలువలున్న ఆహార పదార్థాలన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితమైన ఎనర్జీ లెవెల్స్, క్యాలరీస్ అందుతాయి. ఆ తర్వాత పడుకునే ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నట్టు.
అనమాట. సో నైట్ తీసుకునే ఆహారాన్ని కొంచెం లైట్గా ఉండేటట్టు తీసుకోవాలి. సో ఇలా మీరు ఫుడ్ డైట్ అని సక్రమంగా తీసుకున్నట్టయితే మీకు మీ బేబీకి అవసరమైన పోషక పదార్థాలన్నీ సమతుల్యంగా అందుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.